ఎన్నికల సమయంలో జంపింగ్ జిలానీలు షరామాములే గాని ఒక వర్గం మీడియా మాత్రం యువతలు జరిగితే యువతల నుంచే అవతల పార్టీలోకి వస్తేనేమో వాళ్ళకి ఇష్టమైన పార్టీలోకి వస్తేనేమో ఓ బ్రహ్మాండంగా ఏదో తిరణాలు జరిగిపోతున్నట్టుగా చెప్తా ఉంది. అవతల పార్టీ నుంచి యువతల పార్టీలోకి వచ్చే వాళ్ళ గురించి మాత్రం ఎక్కడ కిమ్మనటం లేదండి. అసలు ఒకప్పుడు పార్టీలు మారటం అనేది ఎట్లా ఉండేదంటే సిద్ధాంత విభేదాలు, సిద్ధాంతాల పరంగా పార్టీలో ఏదైనా సరే వీళ్ళ అడిగిన దానికి ప్రకారం జరగట్లేదు, వీళ్ళు ఆశించిన దాని ప్రకారం జరగట్లేదు అనే దానికి రాజీనామాలు ఉండేవి. ఇప్పుడు ఏముంటున్నాయి రాజీనామాలు? సీటు రాదని తెలిస్తే పక్క వెళ్ళిపోవటం. పార్టీలో సీట్ ఇస్తారనుకుంటే ఆ పార్టీలో ఉంటారు, సీటు రాదని తెలిస్తే పక్క వెళ్ళిపోతారు. వైఎస్ఆర్సీపీ 150 స్థానాలను గెలుచుకుంది. 150 స్థానాల్లో ఒక 30 స్థానాలు మార్చడం అనేది సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా చేసేటటువంటి పని. 30 స్థానాలు అంటే 150లో 30 అంటే గెలిచిన 150లో 30 స్థానాలు మార్చడం అంటే 20% అభ్యర్థులను మార్చడం. 20% మేరకు కొత్త నీరు ఎక్కించకుండా ఏ పార్టీ అయినా ఉంటుందా? అసలు గత చరిత్ర తీసుకోండి, దశాబ్దాలుగా చరిత్ర తీసుకోండి. కొత్త వాళ్ళకి కనీసం 20% సీట్లు ఇవ్వకుండా కొత్త వాళ్ళని తీసుకురాకుండా ఏ పార్టీ అయినా చేసిందా? ఏ పార్టీ అయినా రాజకీయాలు చేసిందా? మరి జగన్మోహన్ రెడ్డి గారు అది చేస్తుంటేనేమో వీళ్ళకి ఏదో వింతగా, కొత్తగా, ఏదో చిత్రంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే దాన్ని భూతద్దంలో వేసి చూపిస్తున్నారు కాబట్టి. కేసినేని నాని పార్టీ నుంచి మారాడంట, తెలుగుదేశం పార్టీ నుంచి. మారిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించేశాడంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎంత వికెట్ కోల్పోయి ఉందో, అంటే అక్కడ వికెట్ ఎక్కడ ఎంత బలహీనంగా ఉందో అర్థమైపోతా ఉందంట. అంటే క్యాండిడేట్స్ లేక అవతల పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తున్నాడని చెప్పటం ఆ వర్గం మీడియా ఉద్దేశం. ఇదే సమయంలో సిట్టింగులకు ఫిట్టింగ్ పెట్టే కొద్దీ ఆ సిట్టింగుల దగ్గర నుంచి రకరకాలైనటువంటి సోషల్ మీడియాలో పోస్టింగ్లు వస్తా ఉన్నాయి. కేసినేని నానిని పార్టీ మారడంతో, అదేవిధంగా విజయవాడ ఇన్ఛార్జిగా వైసీపీ ప్రకటించడంతో, గతంలో కేసినేని నాని మీద పోటీ చేసినటువంటి పివిపి వరప్రసాద్, ఆ వరప్రసాద్ ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడండి. ఏమిటంటే బోరుకొచ్చిన బండి షెడ్డుకి వెళ్తుంది అని. అతని ఉద్దేశంలో షెడ్ అంటే వైఎస్ఆర్సీపీ ఏమో, బోరుకొచ్చిన బండి నాని ఏమో. అసలు నువ్వు గేరు మార్చినందువల్లే గల ఈ సమస్య అంతా. ఓడిపోయిన వాళ్ళందరూ ఇంటి దగ్గరే ఉంటున్నారా? కేసినేని నాని చేతిలో ఓడిపోయిన నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు దాకా? అంటే బోరుకొచ్చి నీ బోరు సెట్ అవ్వక షెడ్ లోనే ఉన్నావు. 4.5 ఏళ్ల నుంచి ఎక్కడున్నావు? ఓటమి పాలైనంత మాత్రాన ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటారా? మీ వ్యాపారాలు మాత్రమే మీరు చేసుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారిని 2014లో ప్రజల అధికారానికి దూరంగా ఉంచితే ఆయన ఇంట్లో కూర్చున్నాడా? ప్రజలు ఎంత చేసినా అధికారం ఇవ్వలేదులే ఆయన దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి 23 ఎమ్మెల్యేలని చేతనే ఆయన తిట్టించినా గాని, వాళ్ళలో 4 మంత్రి పదవులు ఇచ్చినా గాని ఆయనేమి ఊరుకుండలేదే. ప్రజాస్వామ్యయుతంగా ఏం చేయాలో చేశాడే, ప్రజల మధ్యకి వచ్చి చేసుకున్నాడే. ఓడిపోయినంత మాత్రాన ప్రజా సంబంధాలు లేకుండా ఉండటం, గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉండేటటువంటి వాళ్ళ మీద కామెంట్స్ చేయటం, ఇది ఎంతవరకు సబబు? పివిపి గారు,
నీకు చేత కాదు, ఎదుటివాడు ఎవడన్నా చేస్తానంటే ఏడవటం అంటే ఇదే. దీన్నే అంటారు. ఇక తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెద్దేదో బూతుల గురించి ఇక్కడ ఒక విచిత్ర వైఖరి కూడా కనపడతా ఉంది. అసలు బూతులకు పునాది వేసిందే తెలుగుదేశం పార్టీ. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలని ఆ పార్టీలో చేర్చుకొని వాళ్ళ చేత అసెంబ్లీలో తిట్టించింది జగన్మోహన్ రెడ్డి గారిని. బూతులు తిట్టించిందే వాళ్ళు. అసలు మగాడేనా అని అడిగిచ్చారు, మగతనం ఉందా అని అడిగిచ్చారు, అనరాని మాటలు అనిపించారు. ప్రతి విషయానికి తల్లిని చెల్లిని తీసుకొస్తారు, ప్రతి విషయానికి కుటుంబాన్ని లాగుతారు. వైసీపీ వాళ్ళు ఎవరన్నా కుటుంబాన్ని లాగితేనేమో వ్యక్తిగత దోషాలు చేస్తున్నారని చెప్పేసి అంటారు. మాదైతేనేమో సంసారం, ఎదుటోడు అయితేనేమో వ్యభిచారం అన్నట్టుగా మాట్లాడతారు. మాదైతేనేమో ఆచారం, ఎదుటివాడిదైతేనేమో దురాచారం అన్నట్లుగా మాట్లాడతారు. అంటే ఎవరికి తెలియవు మీ వేషాలు. బాలినేని శ్రీనివాసరెడ్డిని ఎంత దుర్మార్గంగా మీరు అతన్ని బ్రాకెట్లు ఆటగాడని, ఇంకోటని ఎంత ఘోరంగా విమర్శించారు. ఎంత నీచాతినీచంగా విమర్శించారు. కబ్జాదారుడని, అవినీతిపరుడని. ఈ రోజున బాలినేని శ్రీనివాస్ టికెట్ కన్ఫర్మ్ కాలేదని, బాలినేని శ్రీనివాస్ టీడీపీ వైపుకు వస్తాడేమోనని, లేదా జనసేన వైపుకు వస్తాడేమోనని ఈ బాలినేని శ్రీనివాస్కి ఇచ్చేటటువంటి హైప్ ఎంత ఇస్తున్నారు మీరు? ఇదిగో అలిగాడు, అదిగో అలిగాడు, అదిగో గిల్లాడు, ఇదిగో గిల్లించుకున్నాడు. ఏం వార్తలు! బాలినేని శ్రీనివాస్ మీద వార్తలు తప్ప ఇంకోటి దొరకవు మీకు. మీ పార్టీలో జరుగుతున్నాయి, మీరు ఇష్టం పడేటటువంటి పార్టీలో జరుగుతున్నటువంటి ఘోరాలు, విన్యాసాలు, చిత్రాలు, విచిత్రాలు మీకు అసలు కనపడవు. రాయపాటి సాంబశివరావు గారు గత ఎన్నికల ముందు నీకు 150 కోట్లు ఇచ్చామని, అబ్బా కొడుకులు ఇద్దరు 150 కోట్లు చంద్రబాబు నాయుడు, లోకేష్ తీసుకున్నారని, మరి వాళ్ళు కాంట్రాక్టర్లుగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ ని పేటీఎం గా వాడుకున్నారని, కాంట్రాక్టర్లైన వీళ్ళకేమో నష్టాలు వచ్చినాయని, ప్రభుత్వాన్ని నడిపేటటువంటి మీకు వారం వారం సోమవారం అంటూ యాత్రలు చేసింది కమిషన్ల కోసమేనని చెప్పేసి, ఆర్థికంగా నష్టపోయినటువంటి ఆ కుటుంబానికి ఆ బాధ తెలుసు కాబట్టి ఆ రంగబాబు, రాయపాటి సాంబశివరావు గారి కుమారుడైనటువంటి రంగబాబు ఏకంగా చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని నేలకేసి కొట్టేశాడు. అద్దం పగిలిపోయింది. ఎంత ఆవేదన ఉంటే, ఎంత బాధ ఉంటే ఆ పని చేయాలి. ఆ పని చేస్తే పొరపాటును కూడా ఆ వార్త ఎక్కడ కూడా ఈ సెక్షన్ ఆఫ్ మీడియాలో కనపడదు, ఈ టీవీల్లో కనపడదు. విచిత్రం ఏంటంటే కాపులు కూటమి వైపు వెళ్తా ఉన్నారు. కాపులు కూటమి వైపు ఎందుకు వెళ్తా ఉన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నిజాలకే విలువ ఉంటుంది, ఫలానికే విలువ ఉంటుంది, ప్రజల్లో ఉన్న ఆమోదానికే విలువ ఉంటుంది. ప్రజామోదం లేని వ్యక్తులకి ఇక్కడ విలువ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వారిని పట్టించుకోరు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారు మీరందరూ ఒకటై, కాపులంతా ఒకటై చంద్రబాబు నాయుడిని బలంగా బార్గెయిన్ చేయొచ్చని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఏం జరిగిందో తెలియదు, పవన్ ఎక్కడున్నాడో తెలియదు, మరి యువగళం అంటూ ఆర్భాటం చేసినటువంటి లోకేష్ ఎక్కడున్నాడో తెలియదు. వాళ్ళిద్దరూ సైలెంట్ అయిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని ఏదైతే కాపులంతా ఒక చోట చేరి పెద్ద బార్గెయిన్ చేసుకొని 75 తగ్గకుండా సీట్లు తెచ్చుకొని
ఏదో చేయాలని ఒక వ్యూహం పన్నుతా ఉన్నారు. రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడుకి ఇది పెద్ద సంకటం తీసుకొచ్చే పరిస్థితి. మరి కమ్మల పార్టీ అని పేరున్నటువంటి తెలుగుదేశం పార్టీలో కమ్మ వాళ్ళేమో ఆ పార్టీ పట్ల విశ్వాసం కోల్పోతా ఉన్నారు. రాయపాటి అతిపెద్ద కుటుంబం గుంటూరులో. రాయపాటి కాంగ్రెస్ వదిలి తెలుగుదేశం పార్టీకి వచ్చిందే చంద్రబాబును చూసి, కమ్మ కులాన్ని చూసి వచ్చాడు. మరి ఇక్కడ రాయపాటి, అక్కడ కేసినేని. కమ్మ వాళ్ళేమో తెలుగుదేశాన్ని వదిలేస్తున్నారు. కాపులేమో కూటమి కట్టి తెలుగుదేశం పార్టీని ఇంకాస్త బలహీనం చేయాలని చూస్తున్నారు. ఏం జరిగిందో కాలమే చెప్పాలి. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీకి గడ్డు కాలం అనే విషయం మాత్రం చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్లో కనపడుతున్నటువంటి పరిస్థితి, తాజా పరిస్థితి. నమస్తే.